అని కాంగ్రెస్ వాళ్ళ మేమే జవాబుతాం అంటున్నాం, మీరు మాత్రం రెచ్చగొడుతున్నారు ప్రజలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత, నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండు నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా, ఆఫీసర్స్ కమిటీ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ, ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి, ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే, నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగిన బనకచెర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఒడిసిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాడ్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9, అయిపోయిందా రుణమాఫీ? 2500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు, తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ పోతుంది ప్రజల్లోకి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా, ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం, వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు, చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు, బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో, పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసమో ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంట్కు పంపాలి, పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసినా అన్నాడు. మున్సిపల్ బిల్లు కూడా ఇంకా సవరించలేదు. విద్యలో, ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదేవిధంగా విద్యలో, ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా? అంటే ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే, ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా, అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో, లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్. మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం. 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు, బీజేపీకి ఇష్టం లేదు.
వాస్తవం ఏంది? చిత్తశుద్ధి లేని శివపూజలాగా ఏదో ఇయ్యాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. ఇది బీసీ సోదరులకు అర్థమైంది. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని నేను చెప్తాను.